లిరిక్స్ మొత్తం కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని. సో బాలయ్య గారిని అంటే ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ అసలుకి? అంటే ఇప్పటి ట్రెండ్కి అనుగుణంగా పాట రాసామని అన్నారు కాబట్టి సంతోషం, ధన్యవాదాలు. ఇప్పటి ట్రెండ్కి కూడా సరిపోయే విధంగా అప్పుడు ఆ పాత్ర ఉంది. కాబట్టి తేలిగ్గానే రాశాను. అంటే బాలయ్య గారికి అనగానే ఇప్పుడు కొన్ని పదాలు బాగా ప్రాచుర్యం పొందే బాలయ్య గారు అనగానే అవన్నీ పెట్టేసి అందంగా ఇప్పటి తరానికి అందుకునేలాగా చాలా సులభంగా రాయగలను. ఎందుకంటే అప్పుడే చాలా ముందు చూపుతో వాళ్ళ ఆ సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ వాళ్ళు చేశారు కాబట్టి సులభమైంది నాకు. ఓకే, భీమ్స్ గారు చేసినటువంటి అంటే ఒక ఇప్పుడు బిజీ ఈ టైంలో అంటే ఆయన ఆల్రెడీ చేసినటువంటి వారు కాబట్టి ఆయన చేయొచ్చు, కానీ మీకు ఎందుకు చేయాలనిపించింది సార్ అసలు? మా రిక్వెస్ట్ మీద ఆయన భీమ్స్ గారు చేస్తారని కాదు, మేము స్పెషల్గా ఈ సినిమాకి ఒక అట్రాక్షన్ కావాలి. మనం ఏదైనా సరే ఏ ఫార్ములానైనా ఏదైనా సరే బయటికి పబ్లిక్లో పంపేటప్పుడు ఒక చిన్న క్యూరియాసిటీ ఉండాలి. భీమ్స్ గారు ఎందుకు చేశారు, ఈ సాంగ్ చేయాల్సి ఎందుకు అవసరం వచ్చిందంటే ఆ భీమ్స్ గారు చేస్తే ఇప్పుడున్న ట్రెండ్లో బాగా బిజీగా ఉన్నారు, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, మా సినిమా సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వాలి అనే. మణిశర్మ గారు సూపర్ హిట్లు చేయలేరని కాదు, కానీ మణిశర్మ గారు చేస్తే రెగ్యులర్గా ఆ సినిమాకు చేసిన మా ఫ్రెండ్ మాకు చేసినట్టే ఉంటుంది, భీమ్స్ గారు చేస్తే కొత్తగా ఉంటుందని చెప్పేసి అడగటం, రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి ఆయన చేశారు. స్పెషల్ అట్రాక్షన్కి థ్యాంక్ యూ. ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు ఓకే, కానీ వీకెండ్ ఎందుకు పోగొట్టుకుంటున్నారు? డైరెక్ట్గా సండే రిలీజ్ చేస్తున్నారు కదా. అంటే బాలయ్య గారి బర్త్డే 10th వచ్చింది, అంత అడ్వాన్స్గా కాకుండా 8th నుంచి మొదలుపెట్టి 18th దాకా ఉంటుంది సినిమా. 8th స్టార్ట్ చేసి 9th ముగిసిపోయే సినిమా కాదు ఇది. 8th నుంచి 18th వరకు 10 days ఉంటుంది. భీమ్స్ ఇప్పుడు ఇందాక జయంత్ గారు చెప్పారు, ఇంతకుముందు ఈ ఎక్స్పెరిమెంట్ ఇళయరాజా గారు చేశారు, 91లో చేశారు ఆయన, ఎన్ రాసావిన్ కైవిల్ అని. అది తెలుగులో మరటోడు నామోడుగా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఆయన తర్వాత ఇన్నేళ్ళకి ఆ క్రెడిట్ నీకు దక్కడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి కదా సార్. నా జీవితంలో ఇది ఉండిపోయేది, నిలిచిపోయే ఒక విషయంగా నేను ఫీల్ అవుతున్నాను సార్. సురేష్ గారు, ఇది 8th నుంచి 18th వరకు థియేటర్లో ఉంటుంది అంటున్నారు. రెగ్యులర్ షోస్లో ఉంటుంది. అవునవును, మార్నింగ్ షోస్తో మొదలై రెగ్యులర్ షోస్గా కన్వర్ట్ అయ్యి 18th వరకు ఉంటుందా 28th వరకు చెప్పలేను, కానీ సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది 100%. ఈ సాంగ్ తోటి స్టార్ట్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు సార్? ఎన్ని థియేటర్లు అనేది ఇంకా కౌంట్ చేయలేదండి. ఇప్పుడు అసలు ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడే. మనం రిలీజ్ చేస్తున్నాం చెప్పడం కూడా ఈరోజు జరిగింది, ఫస్ట్ టైం. అందుకని రేపటి నుంచి థియేటర్లు పెంచుకుంటూ పోతాం. 2 థియేటర్లు పెట్టారు, 2 థియేటర్లు ఫుల్స్ వచ్చినాయి ఇవాళ, ఇక కంటిన్యూ చేస్తారు. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ వార్ జరిగేది. థియేటర్లు, సెంటర్లు, నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ సెంటర్స్ అని చెప్పేసి. అదిగాక సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది. అప్పుడు ఆపోజిట్లో ఉన్న సినిమాలు ఏంటి, అవి ఈ సినిమా ఏ రికార్డులు క్రియేట్ చేసింది అనేది ఈ జనరేషన్ చెప్పాలంటే ఈ సినిమా రికార్డుల గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రికార్డుల గురించి వాటి గురించి మాట్లాడడం కంటే మంచి సినిమా తీసాం. అప్పుడు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడు రికార్డు క్రియేట్ చేసింది 50 days ఆల్ సెంటర్స్. ఇదే ఫస్ట్ సినిమా, ఇదే ఇప్పటికీ అదే రికార్డు ఉంది. ఇప్పుడు రికార్డు కాకుండా ఆ రికార్డుని బాలయ్య బాబు అభిమానులు రిలీజుల్లో ఒక రికార్డు సృష్టిస్తారు బాలయ్య అభిమానులని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే, ఈ చెన్నకేశవరెడ్డి అనేది క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఒక మోటివ్తో చేశారండి లాస్ట్ టైం. బట్ ఇది కేవలం ఫ్యాన్స్ బాలయ్య బాబు బర్త్డే ప్లానింగ్ స్పెషల్ ప్రకారమే చేస్తున్నారు. ఎట్లాగంటే దాని గురించి ఒక ఆలోచన ఉంది, అది రేపు ఎల్లుండి చెప్దాము. ఒకటేసారి అన్నీ చెప్పేస్తే బాగుంటుందని అది చేస్తున్నామండి. లాస్ట్ టైం చేసాము, ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది. అది రేపు ఎల్లుండి ఈ బాలయ్య గారి అభిమానులతో కూర్చొని ఏం చేస్తే ఈ వచ్చిన డబ్బుని ఎలా స్పెండ్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఖచ్చితంగా చేస్తాం. ఆ ఆలోచన ఉందండి. సురేష్ గారు, కొత్త సినిమాలేమో ఓటీటీలో చూస్తున్నారు, రీ రిలీజ్లేమో థియేటర్లో చూస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? కొత్త సినిమాలు పాత సినిమాలు అని కాదు, మంచి సినిమాలు అయితే థియేటర్కి వస్తున్నారు. మంచి సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూస్తారు, ఓటీటీలో ఉన్నా చూస్తారు. చెడ్డ సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూడరు, ఓటీటీలో ఉన్నా చూడరు. రీ రిలీజ్లకి ఇప్పుడు ఒక ట్రెండ్ చేశారు, ల్యాబుల్లో తిరుగుతూ ఇంకొక సాంగ్ దొరుకుతుందని. ఇప్పుడు వచ్చే సినిమాలకు కూడా
అదే ట్రెండ్ ఇప్పుడు పాత సాంగ్స్ ఏమన్నా మిగిలినాయని ఒక ఆలోచన అయితే వాళ్ళకి కలిగిస్తున్నారు రీ రిలీజ్లకి. మంచిదే, ఎందుకంటే మనకి ఓల్డెన్ డేస్లో గోల్డెన్ మూవీస్ ఉండేవి. రీ రిలీజుల్లో దానవీర సూరకర్ణ లాంటి సినిమా 50 సెంటర్లో 100 డేస్ ఆడింది రిలీజ్, ఆఫ్టర్ రిలీజ్ అయిన 10 years తర్వాత. అప్పట్లో మనకి ఈ ఓటీటీ కానీ టీవీలు కానీ తక్కువ ఉండేవి. ఇప్పుడు జనాలు ఇప్పుడు 20 years బ్యాక్ వేరే జనరేషన్, 22 years బ్యాక్, ఇప్పుడు జనరేషన్ వేరే. ఇప్పుడు జనరేషన్ మంచి సినిమాలు అరే అప్పుడు మిస్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి థియేటర్కి జనాలు వస్తున్నారు. అందుకని ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా తయారై రిలీజ్ సినిమాలకి మంచి వాల్యూ వచ్చి మంచి రెవెన్యూ వస్తుంది. దీనివల్ల నిర్మాతలకి చాలా బెనిఫిట్ అవుతుంది. అది నిర్మాతలకి అలా రావడం అనేది చాలా అరుదు. అలా వస్తున్నందుకు ప్రతి సినిమా ఇప్పుడు చూడండి, చాలా సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. రిలీజ్ కంటే కూడా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్కి డబ్బు వస్తుందంటే అది ఈ రూపాన జనాలు చూసి ఆ జనరేషన్ గ్యాప్ 22 years బ్యాక్ బాలయ్య బాబు రహమాన్లు వేరే, ఈ 22 years తర్వాత అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య బాబు రహమాన్లు విపరీతమైన ఫ్యామిలీస్ లేడీస్ పెరిగి మంచి ఫాలోయింగ్ వచ్చి ఈ రోజున పెద్ద హిట్లు అవుతున్నాయి అన్ని కంటిన్యూషన్గా. ఇది కూడా ఆ స్టేజ్కి వెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బీన్స్ గారు